సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా. గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్ తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేటుగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆద్యం వస్తున్నట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారాలకు వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పాలన చేయండి.
లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయవస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తారా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయవస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఒక పరీక్ష కూడా మీ విజయానికి తలుపు తట్టే ఒక మార్గదర్శిగా కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఫలితం రావడానికి సమయం వచ్చేసింది. గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురుడు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోను మీకు ఉన్నాడు, రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను, కుజుడు 7వ స్థానంలోను కూర్చొని ఉన్నారు. మీ మాట మీ సంపాదన పెంచుతుంది, లేదా అదే మాట మిమ్మల్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఇంకా కెరియర్ లో స్టేబిలిటీ పెరుగుతుంది. బాగా ఐటీ వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్లో బట్ స్టడీ అండ్ సక్సెస్ చాలా బాగుంటుంది. అందరితో, పై అధికారులతో, కింద వాళ్ళతో అందరితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీకు స్వతహాగానే కొంచెం ఆగ్రహం ఎక్కువ, అది కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. మకరం అంటే రహస్యంగా అటాక్ చేయడం. నీళ్ళలో చూడండి, ఆ యొక్క ముసలి నీళ్ళ లోపల ఉండి తన యొక్క ఇది మాత్రం కళ్ళతో మాత్రమే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తుందో పట్టేసుకుంటుందని. అలాంటి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోండి. ఆ అవకాశానికి కృతజ్ఞత కూడా చెప్పండి. మే 10 నుంచి 27 మధ్యలో మీ గ్రోత్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇంకా వ్యాపారంలో ప్రాపర్టీస్ బాగా కొనే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రాఫిట్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. పార్ట్నర్షిప్ లో చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్, ఉమెన్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ స్త్రీ పురుషులు ఇరువురికి వచ్చే అవకాశాలు ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షేర్ మార్కెట్ లో అద్భుతమైనటువంటి గెయిన్స్ ఉన్నాయి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ని అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ పాజిటివ్ గా ఉంటుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ప్రారంభం అవుతుంది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశీ అవకాశాలు బాగా మోడరేట్ గా ఉందని చెప్పొచ్చు. వీసా డిలే అయినా కూడా మంచి అవకాశం ఉన్నాయి. జాబ్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. లేట్ అయినా సక్సెస్ 100% మకర రాశి వారికి ఖాయమని కూడా చెప్పొచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం. సమాజంలో ఉన్నతమైనటువంటి వారిని కలుస్తారు, బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా సినిమా రంగం వారికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఓటీటీలో కానీ ఇంకొక మంచి మంచి మాధ్యమాలు కానీ మీ యొక్క సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని మీరు పెంచుకోండి. చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. మంచి విలాసవంతమైనటువంటి టూర్స్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంతా కూర్చొని మాట్లాడి అన్నిటిని క్రియేట్ చేసుకోండి. ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయండి. మ్యారీడ్ లైఫ్ చాలా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తారు. మంచి సంతాన అవకాశం ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేది. గెట్ రెడీ. మీ యొక్క సర్టిఫికేషన్స్ అంతా రెడీ చేసుకొని బ్యాగ్ రెడీ చేసుకోండి. మీకు ఆఫర్ లెటర్ రెడీగా ఉంది, వచ్చేస్తుంది. గట్టిగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేప్పటికి టీత్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోన్స్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ మాత్రం వస్తూనే ఉంటుంది రెగ్యులర్ గా. ఎనర్జీ కొంచెం అన్బ్యాలెన్స్ గా వస్తుంది. బాగా వేడి తాపడి ఉంది కాబట్టి జాగ్రత్త. చలి వేంద్రాలు పెట్టి మంచినీళ్ళు బాగా మాక్సిమం కన్స్యూమ్ చేయండి. మజ్జిగ తాగండి. రొటీన్ మెయింటైన్ చేయండి. చాలు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగుందని కూడా చెప్పొచ్చు. కాస్త స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉండండి. ఇంకా వ్యవసాయదారులకైతే ఇది ఒక మంచి సమయం. మంచి మంచి అవకాశాలు. వెజిటబుల్స్, స్ట్రాంగ్ వెజిటబుల్స్ ప్లాన్ చేయండి. సీజనల్ క్రాప్స్ పెంచండి.
బాగా మంచి కొనుగోలుదారులు వస్తారు మీ యొక్క దీనికి. ఇంకా సంతాన యోగంలో అద్భుతం. మీ పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ విద్య కోసం కానీ, వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ యొక్క వివాహం కోసం కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఇదే మంచి సమయం, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు మీకు చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ రాబోతుంది. ఫేవరబుల్ అవుట్కమ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పరిహారాలు ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని తొలగిపోయింది కాబట్టి నవగ్రహాలకు ఒక ప్రార్థన కంపల్సరీ అవసరం. ఓం శనైశ్వరాం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణలు చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అంత దీపాన్ని నెలలో ఒక రోజున వెలిగించండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక 11 శనివారాలు నువ్వుల నూనె మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మకర రాశి మిత్రులారా, కష్టం తొలగిపోయింది. రానున్న రోజులంతా కూడా డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సాధన సాధిస్తారు. ఇది మీ నెల. విజయోస్తు.